సముద్ర తీర ప్రాంత మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం కీలక భరోసా ఇచ్చింది. సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన లేదా గల్లంతైన మత్స్యకారుడి కుటుంబానికి అందించే ప్రమాద బీమా మొత్తాన్ని 2 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. ఇందులో బీమా సంస్థ నుంచి 5 లక్షలు, కార్మిక శాఖ నుంచి మరో 5 లక్షలు చెల్లిస్తారు. ఇకపై పరిహారం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా డివిజనల్ స్థాయి అధికారుల కమిటీ ద్వారా త్వరితగతిన సహాయం అందించనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో తరచుగా జరుగుతున్న సముద్ర ప్రమాదాల నేపథ్యంలో ఈ నిర్ణయం మత్స్యకార కుటుంబాలకు పెద్ద ఊరటగా మారింది. 18 నుంచి 60 ఏళ్లలోపు వయస్సు ఉన్న మత్స్యకారులకు ఈ పథకం వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. వాతావరణ హెచ్చరికలు ఎప్పటికప్పుడు అందిస్తూ ప్రమాదాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఎలాంటి సంఘటన జరిగినా సమీపంలోని మత్స్య అభివృద్ధి అధికారి లేదా సచివాలయాన్ని సంప్రదిస్తే సరిపోతుందని మత్స్యశాఖ తెలిపింది. ఈ బీమా పథకం తీర గ్రామాల మత్స్యకార కుటుంబాలకు నిజమైన అండగా నిలుస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఇండియన్ సీ ఫుడ్ కన్సంప్షన్ రివల్యూషన్ మొదలైంది. మేము వేస్తున్న ఈ మొదట అడుగులో మీరు భాగమవ్వండి.